లాస్ట్ వీడియోలో హెయిర్ సెక్షనింగ్ ఎలా తీసుకోవాలి, ఎలా డివైడ్ చేసుకోవాలి అన్న దాని మీద నేను వీడియో చేశాను. ఎవరైనా వాచ్ చేయకపోతే వాచ్ చేయండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎక్స్టెన్షన్స్ అనేవి ఎలా యాడ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాం. హెయిర్ ఎక్స్టెన్షన్ ఎప్పుడు మనం అటాచ్ చేయాలి అనుకున్నా కూడా మనకు ఒక గైడ్ లైన్ ఉంటుంది. ఇప్పుడు ఈ చెవు ఉంది కదా, ఈ చెవు దగ్గర నుండి డైరెక్షన్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఒక లైన్ క్రియేట్ చేసుకొని ఇక్కడ నుంచి నీట్గా తీసుకున్న తర్వాత మనం హెయిర్ ఎక్స్టెన్షన్ క్లిప్స్ ఉంటాయి మనకి హెయిర్ ఎక్స్టెన్షన్స్కి. ఇట్లా ఈ క్లిప్స్తో మనం అటాచ్ చేస్తాం కాబట్టి ఇది యాక్చువల్లీ 2 పీస్. మనకి 5 పీస్ ఉంటాయి, 3 పిన్స్ ఉంటాయి. మనం అలాంటివి కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 పీస్వి అటాచ్ చేసి చూపిస్తాను. ప్రాసెస్ ఏదైనా సేమే ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే హెయిర్ మనం ఎక్కడైతే మనం పిన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ హెయిర్ని ఇలా మనం బ్యాక్ కోమింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ కోమింగ్ చేసి మనం హార్డ్ స్ప్రే యూజ్ చేసుకోవాలి. జస్ట్ స్ప్రే చేయాలి. ఎక్కడైతే మనం బ్యాక్ కోమ్ చేసామో అక్కడ మనం స్ప్రే వచ్చేలాగా స్ప్రే చేసుకుంటే మనకి ఇక్కడ ఫ్రీజ్ అవుతుంది ఈ హెయిర్ అనేది. అప్పుడు మనం పిన్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రీజ్ అవ్వకపోతే మళ్ళీ జారిపోతాయి క్లిప్స్ అనేవి. ఇది ఒక మెథడ్ అనమాట. ఇంకా 2-3 మెథడ్స్లో మనం హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పుడు ప్రెజెంట్ అయితే బ్యాక్ కోమింగ్ మెథడ్ చూపిస్తాను. ఇలా మనం బ్యాక్ కోమింగ్ చేసుకుని ఇక్కడ వరకు క్లిప్స్ వచ్చేలా చూసుకోవాలి. ఇక్కడ ఒక 1.5 ఇంచ్ 2 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే కవర్ అయ్యేలాగా ఎక్స్టెన్షన్ చూసుకోవాలి. ఎందుకంటే మనం నెక్స్ట్ హెయిర్ స్టైల్ చేయడానికి ఇక్కడ క్లిప్స్ని కవర్ చేసుకోవాలి కాబట్టి హెయిర్తో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం బ్యాక్ కోమింగ్ చేసిన దగ్గర స్ప్రే చేసాం కదా, ఇప్పుడు హెయిర్ ఫ్రీజ్ అవుతుంది కాబట్టి ఈ ప్లేస్లో మనం ఈ క్లిప్స్ అనేవి ఇలా అటాచ్ చేసి ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల ఎక్స్టెన్షన్ అనేది జారకుండా ఉంటుంది.